శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 25వ అధ్యాయము అంబరీషుడు ధర్మ సంకటమున జలపారణము మరియు దుర్వాస శాపదానము సుదర్శన ప్రయోగము అనే అధ్యాయము ఇప్పుడు మనం చెప్పుకుందాం. ద్వాదశి పారణ ఎలా చేయాలి అని ఆలోచిస్తున్న అంబరీష మహారాజుతో బ్రాహ్మణులు ఈ విధంగా చెప్పసాగారు. మహారాజా, నీకిప్పుడు 2 ప్రక్కల నుండి ఉరిత్రాడు ప్రాప్తమైనది. ఇది నీ పూర్వపాతకం వలన సంభవించింది. ఈ విషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులము కాము. పారణను ఆపితిమా, హరిభక్తికి లోపం కలుగుతుంది. పారణ చేయించితిమా, దుర్వాసుడు శాపమిస్తాడు. కనుక ఎట్లయినను కీడు రాక తప్పదు. అందు ఆలోచించి నీవే నిశ్చయించుకో అని అన్నారు. బ్రాహ్మణులు చెప్పిన మాటలను విని రాజు వారితో తన నిశ్చయమును ఈ విధంగా చెప్పెను. ఓ బ్రాహ్మణులారా, హరిభక్తిని విడుచుట కంటే బ్రాహ్మణ శాపము కొంచెము మంచిది. నేను ఇప్పుడు కొంచెము జలము చేత పారణ చేస్తాను. ఈ జలపానము భక్షణమగును. అది భక్షణమవుతుందని పెద్దలు చెప్పినారు. ఇచట శృత్యర్థబోధక ప్రమాణము కర్తుం సాధ్యం యదానాలం ద్వాదశ్యద్భిస్తు పారయేత్ కృతాప ప్రాశనాత్ పశ్చాద్భుంజిత్యే త్యపరే జగురితి. కాబట్టి జలపారణము చేత ద్వాదశ్యతిక్రమణ దోషం రాదు, బ్రాహ్మణ తిరస్కారం కూడా ఉండదు. ఇలా చేసినచో దుర్వాసనుడు శపించడు, నా జన్మాంతర పాతకం నశిస్తుంది. రాజు ఇలా నిశ్చయించి జలము చేత పారణ చేసెను. అంతలో దుర్వాస మహర్షి వచ్చి అతి కోపముతో నేత్రములతో దహించువాడువలే అంబరీష మహారాజును చూసి చెవులకు వినశక్యము కాని కఠినమైన వాక్యములను ఈ విధంగా పలికెను. ఓ రాజా, అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి ధర్మభంగకారిని అయిన దుర్బుద్ధితో నీవు ద్వాదశి పారణ చేసితివి. స్నానం ఆచరించక భుజించువాడు, ఇతరులకు పెట్టక తాను ఒక్కడే భుజించినవాడు, అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించినవాడు అందరికంటే అధముడు. వాడు అశుద్ధములలో ఉండు పురుగువలే మలాషి అవుతాడు. ఆత్మార్థము వంట చేసుకున్నవాడు పాపమును భుజిస్తాడు. అతిథి కొరకై వండించి తానే భుజించినవాడు పాపముల పరంపరను భుజించుచున్నవాడవుతాడు. అగ్నిపక్వమైనది కాని పక్వము కానిది కాని ఆకు గాని పుష్పము కాని ఫలము గాని పాలు గాని అన్నమునకు బదులుగా ఏది భుజించబడునో అది అన్నమే అవుతుంది. నీవు అంగీకృతుడనైన అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధి కలవాడవై అన్న ప్రతినిధియగు జలమును త్రాగితివి. బ్రాహ్మణ తిరస్కారివైన నీవు హరిభక్తుడవెలా అవుతావు? ఓరి మందుడా, ఎప్పుడైనను బ్రాహ్మణులను తిరస్కారం చేయవచ్చా? నీకు హరి దేవుడెట్లవుతాడు? అతని యందు నీ భక్తి ఎట్టిది? బ్రాహ్మణ విషయమందు హరి విషయమందు నీకంటే పాపాత్ముడు లేడు. నీవు బ్రాహ్మణుడనైన నన్ను వదిలి భుజించితివి కావున బ్రాహ్మణ తిరస్కారివైతివి. బ్రాహ్మణ తిరస్కారముతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా తిరస్కరించిన వాడివైతివి. రాజా, ఇప్పుడు నీవు మదము చేత నీ పురోహితుణ్ణి తిరస్కరించినట్లు నన్ను తిరస్కరించితివి. ఓరి, నీవు ధర్మాత్ముడనని పేరు పెట్టుకుని ధర్మ మార్గములను నశింపచేయుచున్నావు. ఓరి పాపాత్మా, ఈ భూమి యందు పుణ్యాత్ముల పాలిట నీవెందుకు ప్రాప్తమైతివి? అనగా నీవు రాజువు కనుక పుణ్యాత్ములు నిన్ను ఆశ్రయించవస్తారు. నీవు దుర్మార్గుడవు కనుక వారిని బాధిస్తావు. కాబట్టి నీవు ధర్మకంటకుడవవుతావు. దుర్వాసుడిట్లు పలకగా అది విని అంబరీషుడు భయముతో నమస్కరించి ఇలా ప్రార్థించెను. అయ్యా, నేను పాపుడను, పాపకర్ముడను, పాపమానసుడను. నిన్ను శరణు వేడుతున్నాను. నన్ను రక్షించుమని కోరుతున్నాను. నేను ధర్మ మార్గము తెలియక పాపము అనే బురదయందు పడి దుఃఖిస్తున్నాను. నిన్ను శరణు వేడుతున్నాను. నన్ను రక్షించండి. నేను క్షత్రియుడను, పాపములను చేసి తిని.
నీవు బ్రాహ్మణుడవు, శాంతిరూపుడవు కనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షించుము. బ్రాహ్మణులు క్షమాయుక్తులై ఉంటారు. మీ వంటి మహాబుద్ధిమంతులు దయావంతులై మా వంటి పాప సముద్రమగ్నులను ఉద్ధరించాలి. ఇలా పాదముల మీద పడి ప్రార్థిస్తున్న రాజును కఠినుడై దుర్వాసనుడు తన ఎడమ కాలితో తన్ని దూరంగా పోయి నిలిచి మిక్కిలి కోపముతో శాపమిచ్చుటకు ప్రయత్నించి ఈ విధంగా పలికెను. రాజా, నేను దయగలవాడను కాను, నాకు శాంతి లేదు. ఓర్పు లేని వారికి ఆలయమైతిని కనుక దుర్వాసనుడు శాంతి లేనివాడు అని తెలుసుకో. ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించినచో శాంతులవుతారు. కానీ నాకు కోపం వస్తే కోపం తెప్పించిన వానికి కఠినమైన శాపమివ్వక శాంతించువాడను కాను. ఇలా పలికి అంబరీషునుద్దేశించి శాపమిచ్చాడు. మత్స్యము, కూర్మము, వరాహము, వామనుడు, వికృతముఖుడు, బ్రాహ్మణుడై క్రూరుడు, క్షత్రియుడై జ్ఞానశూన్యుడు, క్షత్రియుడై రాజ్యాధికారి కానివాడు, దురాచారుడు, పాషండ మార్గవీధియు, బ్రాహ్మణుడై రాజ్యాధికారి కానివాడు, దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు. నేను శాస్త్రార్థవేదిని కనుక విచారించి జలముతో పారన బ్రాహ్మణుని కంటే ముందు చేసి తిని అనే గర్వంతో ఉన్న నీకు ఈ 10 జన్మలు వస్తాయి. అనగా 10 యందు గర్వమును పొందదగినది ఒక్కటి కూడా లేదు. కనుక గర్వించిన వానికి గర్వభంగకరములైన జన్మలను ఇచ్చి తిని అని అన్నాడు. ఇలా 10 శాపములను ఇచ్చి నన్ను అవమానపరిచిన వానికి ఇంకా శాపమివ్వాలి అని తలంచి దుర్వాసనుడు నోరు తెరుచినంతలోనే అంబరీషుని హృదయమందున్న బ్రహ్మవేద్యుడు, భక్తిప్రియుడు, శరణాగత వత్సలుడు అయినటువంటి శ్రీహరి తన భక్తుణ్ణి కాపాడాలి అనే తలంపుతో, బ్రాహ్మణుని మాటను సత్యముగా చేయాలి అనే తలంపుతో దుర్వాసనుడు ఇచ్చిన 10 శాపములను తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుని అక్రమమునకు తగిన శిక్ష విధించాలి అని తలచి తన చక్రమును పంపెను. తరువాత ఆ చక్రము కోటి సూర్యకాంతితో ప్రకాశించు జ్వాలలు మండుచుండగా నోరు తెరుచుకొని పైకి వచ్చెను. దానిని చూసి బ్రాహ్మణుడు భయము పొంది ప్రాణములను కాపాడుకునే తలంపుతో పరిగెత్తెను. సుదర్శన చక్రము మండుచున్న జ్వాలలతో ముని వెంటపడెను. ముని ఆత్మరక్షణమునకై భూమి అంతయు తిరిగెను. దుర్వాసనుడు చక్రము చేత భూచక్రమంతయు తిరిగింపబడెను. కాని చక్రభయము చేత ఎవరు కూడా మునిని రక్షించువాడు లేకపోయారు. ఇంద్రాది దిక్పాలకులు, వశిష్ఠాది మునీశ్వరులు, బ్రహ్మాది దేవతలు దుర్వాసనుణ్ణి రక్షించలేకపోయారు. ఇలా తపస్సు చేసుకునే మునీశ్వరుని అతి కోపము చేత బుద్ధి చెడి హరిభక్తునకు అవమానం చేయుట చేత దుర్వాసనునకు ప్రాణ సంకటము తటస్థించెను. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 25వ అధ్యాయం సంపూర్ణం. దేవాధిదేవులైన పరమేశ్వరుడు మరియు శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.